శాలిని. సో ఇప్పటిదాకా మైక్ సో ఇప్పటిదాకా బన్నీవాస్ గారు మొత్తం ఇండస్ట్రీ ఏంటి ఇన్సైట్స్ అనేది మొత్తం చాలా డీప్గా చెప్పుకుంటూ వచ్చారు కదా. యా, సో ఇప్పుడు ఈ ఆయన చెప్పిన ఇన్సైట్స్ ప్రకారం మీకు వచ్చిన క్లారిటీ ఏంటి సినిమా మీద? ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఎలా చిన్న సినిమాలు ఆడటం అనేది ఈ టైంలో ఎంత టఫ్ ఉందో, సబ్జెక్ట్స్ అంత ఇంట్రెస్టింగ్గా పిక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆఫ్ కోర్స్ యాక్టర్స్ పైన కూడా ఉంది. వీ కాంట్ జస్ట్ హోప్ ఏదో చేసేసి వర్కౌట్ అయిపోవాలి, గాల్లో మేడలు కట్టేసుకోవడం కాకుండా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండి క్యాషింగ్ ఇన్ ఆన్ ద కరెంట్ ట్రెండ్స్ అనుకోండి, లేకపోతే కరెంట్ ట్రెండ్స్కి అగేన్స్ట్గా ఏదైనా జస్ట్ ఒక థాట్ ప్రొవోకింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద రెగ్యులర్ స్టఫ్, అలాంటివి ఏవైనా చిన్న డైరెక్టర్స్, చిన్న ఫిల్మ్ చేసే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అటెంప్ట్ చేసినప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మా అందరి గోల్ ఏంటంటే ఒక్క ఫిల్మ్ కాదు కదండి, దీని తర్వాత కంటిన్యూ చేయాలనుకుంటాం. వీ ఆల్ టేక్ స్మాల్ స్టెప్స్, సో దిస్ ఈజ్ వన్ స్మాల్ స్టెప్ దట్ వీ హ్యావ్ టేకెన్. సో ఐఎమ్ స్టార్టింగ్ స్మాల్, లెట్స్ సీ. సో సృజన్, అంటే మీరు కూడా ఆయనతో జర్నీ చేస్తూ ఉన్నారు, చూసే ఉంటారు. సో ఇప్పటిదాకా ఒక సినిమా ఆడియన్స్ రీచ్ అవ్వడానికి కానీ, లేదంటే సినిమా హిట్ అవ్వడానికి కానీ అలాంటి హడ్డల్స్ ఉన్నాయనేది బన్నీవాస్ గారు చాలా క్లారిటీగా చెప్పారు ఇప్పటిదాకా. సో ఆ హడ్డల్స్ అన్నింటినీ దాటుకోగలిగే సత్తా కన్యాకుమారి విషయంలో ఉందనుకుంటున్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా విషయంలో? అది దాటేసింది సార్, ఇంకా 2 days ఉంది. ఇక్కడ సార్ వచ్చి కూర్చున్నారంటే ఫస్ట్ సక్సెస్ మాకు, మేము బన్నీవాస్ గారిని అప్రోచ్ అయ్యి అతను లైక్ చేయడమే నాకు తెలిసి సక్సెస్. బేసిక్గా అంతకన్నా మేము ఏం చేయలేము కూడా. సంబడి లైక్ హిమ్ షుడ్ సపోర్ట్ లైక్ ఇట్, ఆ తర్వాత అంతకన్నా ఏం చేయలేము మేము. రైట్ నో అన్నీ దాటేసింది, రైట్ నో ఇక్కడ ఉంది. కాకపోతే ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఏదో సక్సెస్ కొట్టేయాలనో లేకపోతే ఈ సినిమా ఎలా చేసేయాలనేది చేయలేదు. డబ్బులు రిటర్న్ వస్తాయో లేదో కూడా ఆ ఇంటెన్షన్ కూడా లేదు. మంచి సినిమా చేయాలి, మనసుకు నచ్చిన సినిమా చేయాలి, అది కష్టపడి చేయాలనే చేసాం, అంతకన్నా ఏం లేదు. నేను నిజంగా అంటే ఈ స్టేజ్ నుంచి మన మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మంచి సినిమా, చిన్న సినిమాలు ఈరోజు జనాల్లోకి వెళ్తాం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు. మనం విపరీతంగా పుష్ చేసి విపరీతంగా మనం ఇన్స్టాలో కానీ, యూట్యూబ్స్లో కానీ, గూగుల్లో యాడ్స్ పెట్టి, అంటే ఈరోజు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మేము ఒక 60,000 రూపాయలు పెడితే హోర్డింగ్ మాకు మొత్తం 15 రోజులు 20 రోజులు కనిపించింది. తర్వాత అది 1,00,000 2 లక్షలు అయింది. ఈరోజు గూగుల్ యాడ్స్లో పెడతాంటే రోజుకి 2 లక్షలు అవుతుంది. రోజుకి మినిమం 1,50,000 2 లక్షలు పెట్టకపోతే కనబట్టలేదు కూడా. ఏదో మనం ఖర్చు తగ్గింది అనుకుంటున్నాం కానీ ఖర్చు అయితే తగ్గలేదు, చాలా పెరిగింది. మంచి సినిమా వచ్చినప్పుడు నిజంగా మీ సహకారం, ఆ సినిమాని పుష్ ఎప్పుడు చేస్తారు. ఒక సినిమా బాగుందంటే 100% మీరు భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారు. దట్టు చిన్న సినిమా అంటే చాలా బాగా తీసుకెళ్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ చిన్న సినిమాల్లో వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళ చిన్న సినిమా అంటేనే వాళ్ళ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉండవు, అన్ని క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అంతా ఉండదు. అట్ ది సేమ్ టైం కథల్లో కానీ ఇట్లో కానీ చిన్న చిన్నవి ఉన్నా కూడా ఓవరాల్గా సినిమా బాగుందంటే మాత్రం కొంచెం ఎత్తండి. నేను చిన్న సినిమాలు బాగుంటే డెఫినెట్లీ థియేటర్లో అందరం కూడా బాగుంటాం. అది వాసు గారు, ఈ వారం 13 సినిమాలు, 2 రీ-రిలీజులతో కలిపి మొత్తం 13 సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. అమ్మా, ఈ 13 సినిమాల్లో కన్యాకుమారి కొడుతుందంటారా? డెఫినెట్గా స్టాండ్ అవుట్ అయితే అవుతుందండి. యాజ్ ఐ నో, నాకు తెలిసింది నారా రోహిత్ గారిది ఒక సినిమా ఏదో రిలీజ్ అవుతుందని చెప్పారు, సుందరకాండ. యా, రెండోది ఇది. మిగతా ఏమవుతుందో ఇంకా చూడలేదు నేను, ఏది రిలీజ్ అవుతుంది అనేది. బట్ డెఫినెట్గా అయితే మాత్రం ఇది స్టాండ్ అవుట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ అన్ని సినిమాలు కూడా బాగుండాలి. ఎందుకంటే మంచి పండగ రోజు పెద్ద సినిమాలు లేవు. పండగ రోజు పెద్ద సినిమాలు లేకుండా దొరకడం చాలా కష్టం జనరల్గా. వీళ్ళందరికి లక్ బాగుంది. ఫస్ట్ అదే అనుకున్నాను నేను, అసలు వీళ్ళకి లక్ చాలా బాగుంది, అందుకని చెప్పి అన్ని సినిమాలు వెనక్కి వెళ్ళి వీళ్ళకి దొరికింది అని చెప్పి. సో డెఫినెట్గా ఇది స్టాండ్ అవుట్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ సినిమా. సార్, బాగున్న సినిమాలకి నాన్ థియేట్రికల్ మార్కెట్ అనేది ఏం హెల్ప్ అవుట్లేదు అంటారా? స్టార్స్ లేకపోతే లేదా నోన్ ఫేస్ లేకపోతే మాత్రం నాన్ థియేట్రికల్ మార్కెట్ ఎవరికి హెల్ప్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎట్లాంటి సినిమా అయినా సరే వితౌట్ సపోజ్ న్యూ ఫేసెస్ వెళ్తుంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యి బాగున్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారు. లేదంటే కనుక పర్ అవర్ బేసిస్ మీద మనం మాట్లాడుకోవడమే తప్పితే నోన్ ఫేసెస్ లేకపోతే మాత్రం తీసుకోవట్లేదు. మధు గారు,
సో యాక్చువల్లీ ఇన్ని రోజులు మీరు ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నా చాలా హ్యాపీగా ఫేస్లో ఎక్కడ ఫియర్ అన్నది కనిపించలేదు. మరి ఎందుకో బన్నీవాస్ గారు వచ్చారని చెప్పి మీరు చాలా టెన్స్డ్గా కనిపిస్తున్నారు ఇప్పుడు. అంటే అన్ని లైవ్ ఇన్సిడెంట్స్ చెప్పిన తర్వాత టెన్షన్ పెరిగిపోయిందా? కాదండి, 2 రోజుల్లో రిలీజ్ కదా, అది కంటిన్యూస్గా అవి నడుస్తున్నాయి. నాట్ బికాస్ బన్నీవాస్ గారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంత ధైర్యంగా ఉండడానికి రీజన్ ఆయనే. మీరు అన్నట్టు ఫస్ట్ ఫ్యూ ఈవెంట్స్లో ఆయన మూవీ నచ్చి ఎప్పుడైతే మాకు సపోర్ట్ చేశారో నాకు అది కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు నేను ప్రాబబ్లీ ఐమ్ లిటిల్ థింకింగ్ అబౌట్ రిలీజ్ కావాల్సిన అది, కానీ భయమేం కాదండి, చాలా ధైర్యంగా ఉన్నాను ఆయన ఇక్కడ ఉండడం వల్ల. అండ్ యాక్చువల్లీ దీని తర్వాత ఇంకొక సినిమా కూడా ఏం రాబోతుంది. కాదు, భయం ఉంటుంది. ఆవిడ పాపం కొంచెం మంచి అమౌంట్ పెట్టింది సినిమాలోని, డెఫినెట్గా భయం ఉంటుంది. మనందరూ హోప్ ఏంటంటే డెఫినెట్గా సేఫ్ అవ్వాలని చెప్పి, అంతే. యాక్చువల్లీ దీని తర్వాత ఇంకొక సినిమాతో కూడా రాబోతున్నాను, డైరెక్ట్ చేశాను అన్నారు కదా, మరి దానికి కూడా వాసు గారితో ఏమన్నా? అబ్సల్యూట్లీ. ఇంకా వెరీ క్లియర్, చూపించలేదు. సినిమా బాగుంటేనే సపోర్ట్ చేస్తాం. అంతే. ఆ సినిమా చూసిన తర్వాత బాగుంటేనే సపోర్ట్ చేస్తాం. నో అదర్ కమిట్మెంట్స్ ఆన్ ద స్టేజ్. గీతు గారు, సో మీకు యాక్చువల్లీ ఆయన చూసి వచ్చింది చెప్పిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ మీ పోస్టర్లో ఉన్నటువంటి బటర్ఫ్లై ఫీలింగ్ అన్నది నాకు మీలో కనిపిస్తుంది అనమాట. సో వాసు గారు చూసిన తర్వాత మీకు ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా ఏంటి? సార్ని యాక్చువల్లీ డైరెక్ట్గా కలవడం ఈరోజే అనమాట. యా, బట్ ఆయనకు నచ్చిందని చెప్పగానే సారీ ఐఎమ్ సిక్ అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ నా వాయిస్ క్లియర్గా వస్తుంది. ఓకే. సో సార్కి నచ్చింది అనగానే ఐ రిమెంబర్ డైరెక్టర్గా ఏం చెప్పారంటే, బన్నీవాస్ సార్కి నచ్చింది సినిమా, ఐ థింక్ మన కష్టాలు ఇవాళ నుంచి అయిపోతాయని అనిపిస్తుంది అని అన్నారు. అది నిజమే జరిగింది. సో వెరీ హ్యాపీ దట్ సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సినిమాని. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. సో బన్నీవాస్ గారు ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు సార్? నియర్లీ అంటే నేను ప్లానింగ్లో చాలా టైట్ చేయమని చెప్పానండి. సపోజ్ ఇప్పుడు మన ఇక్కడ సిటీలో తీసుకుంటే సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ పెట్టద్దని, ఆల్మోస్ట్ పెట్టద్దని చెప్పాను. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు బుధవారం ఇది వెన్స్డే రోజున రిలీజ్ అవుతుంది. సినిమా బాగుండి టాక్ రేజ్ అయిన తర్వాత స్ప్రెడ్ చేయమని చెప్పాను. బికాస్ ఫస్ట్ ఏంటంటే థియేటర్స్ ఎక్కువ పెట్టేసి మరీ ఖాళీగా ఉండే కన్నా కూడా కొంచెం టైట్గా వెళ్ళిన తర్వాత ఫ్రైడే ఈవినింగ్ నుంచి థియేటర్స్ రేజ్ చేయడం బెటర్ అని చెప్పి, సో ఫస్ట్ నా స్ట్రాటజీ ఏంటంటే టాక్ స్ప్రెడ్ అవ్వాలి జనాల్లోకి. స్ప్రెడ్ అయిన తర్వాత ఫ్రైడే ఉంది కాబట్టి ఫ్రైడే నుంచి పెంచమని చెప్పాను. ఇది ఉత్తరాంధ్ర బేస్డ్ ఫిలిం, అదే శ్రీకాకుళం యాక్సెంట్ బేస్డ్ ఫిలిం. సో ఆ ఏరియాలో ఏమైనా స్పెషల్ అటెన్షన్ తీసుకుంటున్నారా రిలీజ్ పరంగా? యా అండి, వన్స్ రిలీజ్ అయిన తర్వాత విల్ సీ ద ఎట్లా వెళ్తుంది టాక్ అంతా కూడా తీసుకుని దెన్ వీ విల్ ప్రమోట్ ఇట్ అండి. మత్స్యాని గారు, హాయ్ శరత్. సో ఈ సినిమాకి సంబంధించి లైక్ బిహైండ్ మీరు చాలా చేస్తున్నారు, అంటే డైరెక్టర్స్ అవ్వచ్చు, చాలామంది ఈ సినిమా గురించి పోస్టులు పెడుతున్నారు, అండ్ సిద్ధు రావడం కానీ ఇలా చాలా బిహైండ్ వర్క్ చాలా చేస్తున్నారు. సో చాలా పెట్టుకున్నట్టున్నారు ఈ సినిమా మీద, మనసు ఎక్కువ పెట్టుకున్నారని కనిపిస్తుంది మాకు. సో ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు 27th? యాక్చువల్లీ ఇండస్ట్రీలో చాలామంది నేను అప్రోచ్ అయిన వాళ్ళు whenever I showed the trailer, వాళ్ళ అప్రిసియేషన్ చాలా నా ఒక్కటికే కాదు, ఐ వాంటెడ్ ద టీమ్ టు నో హౌ దే ఆర్ రియాక్టింగ్ టు ఇట్. అలాగే చాలా కైండ్గా వాళ్ళు ముందుకు వచ్చి చేశారు. ఇన్ఫ్యాక్ట్ మా ఇక్కడ జరిగిన ఫస్ట్ ఈవెంట్ టైంకి ప్రవీణ్ గారు హీ లైక్డ్ ఇట్ అండ్ హీ సెడ్, సృజన్ గారు అడిగిన వెంటనే ప్రవీణ్ గారు కేమ్ అండ్ హీ సెడ్ ఐ విల్ ఎండార్స్ దిస్ ఫిలిం. అలాగే సిద్ధు జొన్నలగడ్డ గారు, శశికిరణ్ తిక్క గారు అండ్ ఆల్ ద అదర్ డైరెక్టర్స్, ప్రవీణ్ సత్తారు గారు, బలగం వేరు గారు, సాయి రాజేష్ గారు, అండ్ యాక్టర్స్లో నా ఫ్రెండ్స్ యాక్టర్ నిఖిల్ గారు, యాక్టర్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, యాక్టర్ ప్రొడ్యూసర్ రానా గారు, వీళ్ళందరూ ఈ ట్రైలర్ చూసి వాళ్ళకి నిజంగా చాలా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దే వర్ లైక్ చాలా కొత్తగా ఉంది, నువ్వు ఇది అటెంప్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అనిపించారు. వాళ్ళ ఎలా అయితే ఈ ఫిలింని సపోర్ట్ చేశారో ఇండైరెక్ట్లీ నాకేమనిపించిందంటే నన్ను కూడా వాళ్ళంతా ఎంకరేజ్ అండ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత జెన్యున్ కనెక్షన్స్ ఈ ఇండస్ట్రీలో ఉండి వాళ్ళందరూ మా ఫిలింని పుష్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐ హోప్
ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎలా అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారో మీడియా మిత్రులు కూడా అలాగే సపోర్ట్ చేసి పుష్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సినిమాలో వేయాల్సిన థ్యాంక్ కార్డ్ అంతా ఇక్కడ వేసారు ఆవిడ. కాదండి, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ కదా, చాలా నోయింగ్ యాక్టర్స్ అండ్ నోయింగ్ డైరెక్టర్స్ ఒక్కొక్కళ్ళ షెడ్యూల్లో బిజీగా ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ అటెన్షన్ ఇవ్వకూడదని కాదు, బట్ ఆ పర్టిక్యులర్ దానికోసం వాళ్ళు ఇష్టంగా చేసింది ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. సృజన్ గారు చరణ్ గారు మీకు జాయింట్గా ఇద్దరికి కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకప్పుడు సినిమా అంటే వెస్ట్ గోదావరి దాసనారాయణ గారు, కోడి రామకృష్ణ గారు, ఈ టైంలో ఎక్కువ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి పేర్లు వినిపిస్తుంది, ఎవరిని అడిగినా అది ఉంది. ఇప్పుడు ఇటీవల కాలంలో వైజాగ్ బాగా పేర్లు వినిపిస్తున్నాయి, మొన్న కోర్టు కూడాను చాలా యాక్టర్లు టెక్నీషియన్లు. సో మీ ఇద్దరు కూడా అక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి, సో మీరు కూడా ఆ లిస్ట్లో చేరతారని కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఆ లిస్ట్లో ఆ టాలెంటెడ్ పీపుల్ ఫ్రమ్ వైజాగ్ అన్న లిస్ట్ వినిపిస్తుందా మీకు కూడా? లేదు సార్, అలా ఏం లేదు. ఆ లిస్టులో చేరతారా? సక్సెస్ లిస్టులో చేరతారా అంటున్నానండి. ఏమో అది అది మన చేతిలో లేదు, మన అది ఇచ్చేయట్లేదు. మరి కాన్ఫిడెన్స్ లేదా? కాన్ఫిడెన్స్ లేదా? కాన్ఫిడెంట్ లేకపోతే సినిమా అయితే ఏం కదా సార్. కాన్ఫిడెంట్, ఆ లిస్ట్ అనేది మనకి ఇక్కడ మొత్తం బాణండి బాట వైజాగ్ కదా మీరు? అవును సార్. మరి ఇండస్ట్రీకి అలాగే వచ్చారు ఏంటి? అది యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేశాను సార్. వైజాగ్ నుంచి చదువుకుని అలా హాస్టల్లో పెరిగాను 7th స్టాండర్డ్ నుంచి. తర్వాత ప్యాటర్న్ ఫాలో అయ్యాను. అంటే అదే డాడీ చిన్నప్పటి నుంచి పుష్ చేయడం, అలాగా ఐఐటి కోచింగ్ ఇదంతా. సో ఐఐటి మెడ్రాస్లో అయితే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. అక్కడ నేను థియేటర్ చేస్తూ నాకు ఏమనిపించిందంటే ఇన్స్టెంట్ కనెక్షన్ అయితే ఉండేది ఆడియన్స్తో. ఒకసారి మన జోక్ వేస్తే నవ్వుతారు, లేదంటే మన ఎమోషనల్గా ఉంటే ఏడుస్తారు, మనతో పాటు ఆ కనెక్షన్ ఉండేదన్నమాట. సో అది నన్ను చాలా ఎడిక్టెడ్లా అయిపోయింది అనమాట, నాకు చాలా హై ఇచ్చేది అది. సో అలా నేను బెంగళూరులో ఇంకా డాడీ కూడా అన్నారు, ఏంటి నువ్వు ఐఐటి చేసిన తర్వాత ఏంటి ఇది అని. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, కానీ నాకు ఎందుకో అది యాక్టింగ్ని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించేది. ఎప్పుడు ఇది చేసి నువ్వు వచ్చేస్తున్నావు అంటే. సో థియేటర్ చేసి దాని తర్వాత నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్. బికాజ్ ఇన్స్పైర్ అయిన యాక్టర్స్ అందరూ చాలామంది ట్రైనింగ్ తీసుకున్నారు, నేను కూడా తీసుకోవాలి అనే థాట్ ఉండేది. అదే సార్, ఈ లిస్ట్లో చేరుతాం అనేది అది మన చేతిలో లేదు సార్. మా చేతిలో ఉన్నది మేము చేసాము, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. అంతే సార్, మన చేతిలో లేని దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను. అంతే. డాడీకి చెప్పండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు తీసుకెళ్ళి చదువుకున్నవాడికన్నా సరే, చదువు లేనివాడికైనా సరే, సంబంధం లేకుండా సక్సెస్ ఇచ్చేది కానీ నిలబెట్టేది కానీ సినిమా ఫీల్డ్. అంతే సార్, అంతే. అది ఎందుకంటే ఈ ఫీల్డ్లో వచ్చినంత ఫాస్ట్ సక్సెస్ ఫాస్ట్ పని ఏ ఫీల్డ్లోనే రాదు. అలాగే ఇక్కడ నిబద్ధత లేకపోతే కూడా అలాగే వెళ్ళిపోతాం. వాసు గారు, ఈ నెల 30 వైజాగ్లో జనసేన విస్తృత స్థాయి మీటింగ్ ఏదో పెట్టారు. మొన్న పిఠాపురంలో కూడా ఇంటింటికి చీర పంపించి వరవరలక్ష్మి వ్రతం చేశారు. ఏంటి జనసేన స్టాండర్డ్స్ ఏమైనా మారాయా? మీరు ఎక్కడా కనిపించట్లేదు? లేదండి, మొన్న 1 వీక్ బ్యాక్ కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళొచ్చాను. బట్ ఏంటంటే మరి మీడియా అది పబ్లిసిటీ చేసుకోవడం మీకు తెలుసు కదా, నాకు పెద్ద అది ఎక్కువ ఉండదు. 30th దానికి కూడా వైజాగ్ వెళ్తాను, 100% అటెండ్ అవుతాను. ఓకే. చరణ్ గారు, యాక్చువల్లీ సృజన్ గారితో స్టార్ట్ అయిన తర్వాత మధు గారు యాడ్ అయ్యి ఇప్పుడు వాసు గారి దాకా ఆగింది కదా, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నేను నమ్మలేకపోతానండి, ఇంకా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కాదు, ఒకసారి వాసు గారిని గెలమనండి, లేకపోతే నమ్మలేకపోతే. లేదండి, ఎప్పుడైతే నాకు వంశీ కాల్ చేసి చెప్పాడు ఇలాగా బన్నీవాస్ గారు మనకి తీసుకెళ్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే, దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ అవర్ జర్నీ ఆఫ్ కన్యాకుమారి. అండ్ మధుశాలిని గారు అలాగే మీరిద్దరు ఏంజల్స్ లాగా మా సినిమాకి తోడై ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇట్స్ బ్లెస్సింగ్ అండి. అంతే, వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్. సృజన్, ఈ ట్రైలర్లో ఆ అమ్మాయితో చాలా పల్లెటూరులో మాట్లాడుకుని బూతులు తిట్టించారు. అవి రియల్గా రాసుకున్నారా, కావాలని చెప్పించారు? బూతులు ఏం లేవు సార్ అందులో. అంటే అమ్మాయి ఒకసారి ఎక్కడో గొల్లిగా అని తిడుతుంది. అది మా ఉత్తరాంధ్రలో చాలా కామన్ సార్, అది తిట్టు కాదు. యాక్చువల్గా నాకు కూడా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారు, నేను డబ్బింగ్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారు, అతను శ్రీకాకుళం, ఇది కొద్దిగా తిట్టు తెలుసా అని.
లేదు సార్, కామన్గా వింటాను, నేను నార్మల్ అనుకున్నాను. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అది పెద్ద బూతు. అదే శ్రీకాకుళంలో కాదు. అంటే ముసలమ్మలు తిడుతూ ఉంటారు అందరు. యా, యా, యా. రైట్.